హాయ్ అండి, ఎలా ఉన్నారంతా బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈ వర్షాకాలంలో ఒంటికి వేడిని పెంచి ఎముకలకి గట్టిదనాన్ని ఇచ్చి నోటికి ఎంతో రుచికరమైన ఉలవచారు చేసుకుందారండి. ఆంధ్ర స్పెషల్, ఉత్తరాంధ్ర స్పెషల్ ఉలవచారు తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దారండి. దానికోసమనే ఫస్ట్ ఒక ఉల్లిపాయ కోసుకుంటున్నాను. ఉల్లిపాయని ఇలాగా సన్నగా కాదు, అలాగని పెద్ద పెద్దగా కాదు, చీలికల్లాగా పొడవుగా చీలికల్లాగా కోసుకుందాం. దీంట్లోకి ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా కోసుకుందాం. బాగుంటుంది ఉలవచారులో పచ్చిమిరపకాయలు, చాలా బాగుంటుంది. నేనైతే 2-3 రోజులు ఉండిందైనా తింటాను, ఉంటుందండి. మనకి అన్నంలో కలుపు బుద్ధి కాదు అనుకుంటాం కదా, సూపులా కూడా తాగొచ్చు. ఉలవచారు చాలా మంచిదండి, శరీరానికి చాలా మంచి చేస్తుంది. మా సైడ్ అయితే ఈ టైంలో ఇదే ఎక్కువ చేసుకుంటామండి. ఆంధ్ర సైడ్ అయితే, ఇక్కడైతే తెలంగాణ సైడ్ అయితే ఉలవల్ని నానబెట్టి వాటిని ఉడకబెట్టి వాటి పేస్ట్లా చేసి చేస్తారు. మా సైడ్ అయితే ఉలవల్ని మొత్తం వేపి వాటిని తిరగలతో బద్దలు చేసి అందులో వచ్చిన పొట్టంతా సెరిగేసి మిల్లులో మెత్తని పిండిలాగా ఆడించుకుంటాం. మెత్తని పిండిలాగా ఆడించుకున్న పిండితోనే మేము ఉలవచారు చేసుకుంటాం. చాలా బాగుంటుందండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా వద్దనకంట తింటారు. దానికోసమని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకున్నాను కదా, టమాటా కూడా కోసుకుంటాను. మనం ఇందులోనూ ఒక్క టమాటా వేసుకుంటే సరిపోతుందండి. టమాటాను కూడా ఇలాగా సన్నగా తిన్నగా కోసుకుందాం. ఇవన్నిటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉలవపిండి తీసుకుందాం ఒక గిన్నెలోకి. ఇగోండి నేను చూపిస్తున్నాను కదా, ఈ పిండి. దీన్ని మేము పిండిలా చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటామండి. ఒక సంవత్సరం అంటే సంవత్సరం కాదులండి, ఒక 3 నెలలు 4 నెలలకి ఒకసారి చేసుకుంటాం. ఇలాగా ఉలవలు పండిస్తారు కదా మా సైడు, అట్లా కొత్త ఉలవలు వచ్చినప్పుడు వాటిని మంచిగా రాళ్ళు అవి ఏరేసుకొని మంచిగా వేపుకొని తిరగలతో బద్దలు చేసుకొని అప్పుడు మిల్లికి పట్టుకెళ్ళి ఇలా పొడి చేసుకుంటామండి పిండి. అందులోనే ఒక 1/2 స్పూను పసుపు, 2 స్పూన్లు కారం, కొంచెం నేను ఎక్కువ చేసుకుంటానండి. మా ఇంటి అందరికీ ఉలవచారు అంటే చాలా ఇష్టం, అందుకనే నేను కొంచెం ఎక్కువే చేస్తాను. మిగిలిన కూడా మరుసటి రోజు కూడా వద్దనకంటే తింటాము, అంత బాగుంటుంది. అందులోనే ఉప్పు కూడా వేసేసుకున్నానండి. ఆ పిండిలోనే పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకున్నాం. ఇగోండి ఒక పెద్ద జాంకాయ సైజ్ అంత జాంకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ముందుగానే ఒక అర్ధగంట ముందు నానబెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగా అందులోని ఏమంటారు పులుపు మొత్తం వస్తుంది, బాగుంటుంది. ఇగోండి చింతపండు ఇలా పిసుక్కుంటే మొత్తం రసం అంతా ఆ నీటిలో కలిసిపోతుంది. ఇగోండి నేను చూపిస్తాను కదా, ఆ విధంగా మొత్తం చింతపండుని ఇలా చేతులతో పిసికితే అలా వస్తుంది. ఆ వాటర్ని ఇంకొక దాంట్లోకి చక్కగా తొక్కు ఉంటుంది కదా, చింతపండు తొక్కు, అదంతా పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఈ ఉలవ పిండిలో ఆ నీళ్ళు, చింతపండు పులుపు నీళ్ళు పోసుకొని మొత్తం కలిపేసుకుందాం. నాకు తెలిసినంత వరకు ఇది చాలామంది తెలిసి ఉండదు. ఆంధ్ర సైడ్ అయితే తెలిసిన వాళ్ళ చాలామంది చేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఇది చేయడం కూడా చాలా ఇదిలేండి, అందరూ చేసుకుంటారు, కానీ కొంతమంది చేసినప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. మా నాన్నమ్మలు మా అమ్మమ్మలు చేసేటప్పుడు మేము చూసేవారు. అది 2-3 రోజులు ఉన్నా కూడా, ఇప్పుడంటే కొంచెం టిఫిన్లు అయ్యి ఉండే, కానీ అప్పుడైతే చల్లదన్నాలు కదా, నైట్ వండితే ఉదయాన్నే చల్లదన్నంలో తినేవారు. ఆ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి నంచుకొని తింటుంటే అబ్బా స్వర్గం చూసినట్టు ఉండేది, అంత బాగుండేది. ఇది వేడి వేడి అన్నంలో మనం చక్కగా చేసుకొని అలా అలా కలుపుకొని తింటుంటే ఉంటుంది, రుచే వేరేగా ఉంటుందిలేండి. మనం కొంచెం ఉప్పు కారం పులుపు చూసుకొని మళ్ళీ మనం వేసుకోవచ్చండి. ఉప్పు సరిపోకపోతే కారం సరిపోకపోతే కారం. ఇగోండి నేను గిన్నె పెట్టి ఆయిల్ పోసుకుంటున్నాను దాని పోపు కోసమని.
తగినంత ఆయిల్ పోసుకొని ఇప్పుడు పోపు దినుసులన్నీ వేసుకుందాం. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ ఆయిల్ వేడెక్కినాక ఆవాలు మీరు ఎప్పుడైనా చేసుకొని ఉంటారా ఇలాంటి ఉలవచారు? చేసుకొని ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ప్యాకెట్లో కూడా చేసి అమ్ముతున్నారు. మేము తెచ్చుకున్నా కానీ అంతలాగా ఏమి మేము చేసే టేస్ట్ ఏమి అది రాలేదు. ఎందుకో చిన్న చిరుచేది వచ్చింది. నాకు అంతగా నచ్చలేదు అది. అప్పటి నుంచి ఊరికి వెళ్ళినప్పుడల్లా మా అమ్మ పండించుకుంటారండి ఉలవలు అవిను. మా అమ్మ అడిగి పంపుతుంటుంది నాకు. ఒకసారి ఒక అతను అమెరికా నుంచి వచ్చారు. అతను అమెరికా తీసుకెళ్దామని ఉలవచారు ప్యాకెట్లు తీసుకున్నారు. కానీ ఎందుకో పాడైపోతుందేమో అనేసి ఇచ్చారు మాకు. మేము అది టేస్ట్ చేసాం కానీ నాకైతే మనం సొంతగా పండించుకొని ఆడించుకొని చేసుకున్న ఉలవచారు అంత టేస్ట్ రాలేదు. నాకు ఎందుకు నచ్చలేదు అది. ఇవ్వండి ఉల్లిపాయలు వేసుకున్నాం, పోపు దినుసులు వేసుకున్నాం కదా. ఈ చిటపట్లాడినాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవన్నీ వేసి కొంచెం కలర్ మారినాక టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ టమాటా ముక్కలు కొంచెం మగ్గినంత వరకు మూత పెట్టుకుందాం. ఇంటి మీద ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు టమాటా ముక్కల మీద మూత పెట్టుకుందాం. మనం ఉప్పు కారం అన్నీ అందులోనే కలిపిస్తాం కదా వాటర్లోనే. ఇందులోని ఏమి అవసరం లేదండి. ఒక 2-3 నిమిషాలు ఇలా మూత పెట్టుకుంటే టమాటా మగ్గిపోతుంది. లేకపోతే తొందరగా ఆ ఉలవచారు అనేది తొందరగా బాయిల్ అయిపోతుంది. టమాటా ఉడకదు, పచ్చివాసన వస్తుంది. అందుకని ముందుగానే మనం ఆ పోపులోను టమాటాని మగ్గించుకుంటే ఆ పచ్చివాసన అనేది రాదు. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగా మొత్తం అన్నీ నూనెలో వేగాయి కదా. ఇప్పుడు ఇందాకలు కలుపుకున్నాం కదా ఉలవ పిండి, చింతపండు పులుసు అవన్నీ ఇందులోనే వేసేసుకుందాం. వేసేసుకొని ఏమంటారు సిమ్లో పెట్టి దీన్ని మరిగించుకుంటే చాలా బాగుంటుందండి. హైలో పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది కదా. అది కొంచెం పిండి అనేది పచ్చి వాసనలో వస్తుంది కదా, మనకు అంత టేస్ట్ అనిపించదు. సిమ్లో పెట్టుకొని దీన్ని మరిగించుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవ్వండి ఇవన్నీ మగ్గిపోయినాయి కదా. ఇందులోన అవన్నీ కలుపుకున్నాం కదా, ఆ పులుసుని వేసేసుకోవడమే అంతే. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఒక 10-15 నిమిషాలు అంతే అయిపోయినట్టే మన ఉలవచారు. చాలా బాగుంటుంది. ఇది రాగి సంకట్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది ఏమి వద్దు అనుకుంటే ఇలా వర్షం పడినేటప్పుడు సాయంత్రం పూట అలా చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులో ఒక స్పూన్ వేసుకొని అలా వర్షం చూస్తూ ఇది సూప్ తాగినట్టు తాగితే ఎంత కమ్మగా ఉంటుందంటే నేను చెప్పలేను దాని టేస్ట్. ఇలా చూడండి, ఇలా కలుపుకొని మధ్యలో అది వస్తుంది కదా ఆవిరి, దాని స్మెల్ చూస్తుంటేనే నాకు ఆకలి ఇంకా రెట్టింపు అవుతుంది. అంత బాగా వస్తుంది కమ్మగాను స్మెల్. చాలామంది ఈ మధ్యని ఉలవచారు బిర్యానీ అని కూడా తింటున్నారు. నేనైతే ఎప్పుడు తినలేదులేండి. ఇవన్నీ చూసారా ఇలా రావాలి. సిమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకుంటే చూసారా ఆవిరి వస్తుంది కదా, ఆ స్మెల్ ఎంత బాగా వస్తుందంటే కమ్మగా ఎంత బాగుందో. నేను ఒకసారి మా పక్కింటి ఆంటీకి ఇచ్చాను ఉలవచారు చేసుకుంటారు అనేసి. ఆవిడ అడిగింది ఇది ఎలా చేస్తారు అపర్ణ అనేసి. అప్పుడు నేను అన్నాను ఆంటీ మీరు శనగపిండి చట్నీ చేస్తారా అని అన్నాను. చేస్తానంటే అదే విధంగా కాకపోతే ఇందులో పులుపు వేస్తారు, అందులో నెయ్యరు అంతే, దాని మాదిరిగానే చేస్తారు అన్నది. ఆవిడకి తెలియదంట అసలు పిండిలోని కలుపుకొని ఎలా చేసుకోవాలని. కానీ చేసుకుందంట. చాలా బాగుంది అపర్ణ అంటుంది. చాలా బాగుంటుంది. అంటే మేము ఏవైనా కూరలు లేనప్పుడు ఎంత 10 నిమిషాల్లోనే అయిపోతుంది అంటే మేము ఎక్కువ ఇదే చేసుకుంటాం అని చెప్తాం. ఇప్పుడు వరినాట్లు వేస్తారు కదా, ఈ టైంలో వరినాట్లు వేసేటోళ్ళకి ఎక్కువ జనాలు ఎక్కువ పొలం ఉంటే ఎక్కువ జనాలు పెట్టుకుంటారు కదా వరినాట్లకి, పార పనికి అన్నిటికీ. దీన్నే ఎక్కువ చేసుకొని పట్టుకెళ్తారండి. ఇచ్చేసి దాంతో ఏదో ఒక కూర పట్టుకెళ్తారు అంతే. చాలా బాగుంటుంది. ఈ వర్షంలోని ఈ ఉలవచారుకి వాళ్ళకి వేడినిస్తుంది కదా, ఇంకా ఉత్సాహంగా పనిచేస్తుంటారు. అలా ఉంటుంది ఈ ఉలవచారుతో.
ఇగోండి చూసారా, ఇలా బాగా మరిగితే దాని రుచి అనేది పెరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి, తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి అది ఎలా కుదిరిందో నాకు అది కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి మా అమ్మాయికి నేను క్యారేజ్ పెడుతున్నాను, నేను స్కూల్కి కూడా పంపిస్తాను. మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం ఇది. మా ఆయన అయితే చేసిన వెంటనే ఒక గిన్నెలో వేసమ్మంటారు, అది నేను చెప్పాను కదా సూప్లో తాగుతారని, అది ఇవ్వండి అయిపోయింది ఉలవ చారు. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ.